అందరికీ శుభోదయం. ఐపీఎల్ జ్యోతిష్యం చెప్పడానికి వచ్చేసామండోయ్. మ్యాచ్ నంబర్ 37 ఆర్‌సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య రివెంజ్ వీక్ స్పెషల్ డే సందర్భంగా మల్లాన్పూర్ మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో ఈరోజు అనగా ఏప్రిల్ 20 ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకి గ్రహాల పరిస్థితి ప్రకారం శని గ్రహం నిశ్శబ్దంగా ఉన్నది. కానీ ఏదో రివెంజ్ ప్లాన్ లాంటి ఫీలింగ్‌లో ఉందండోయ్. ముందు జరిగిందేంటో మీకందరికీ గుర్తుంది కదా! గత శుక్రవారం పంజాబ్ కింగ్స్ బెంగుళూరును ఓడించింది. ఆర్‌సీబీ బౌలింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా పనికి రాకుండా పోయింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఈజీగా గెలుస్తాం బాబు అన్నట్టే ఆడారు. మరిప్పుడు ఇది రివెంజ్ వీక్. ఆర్‌సీబీ జట్టు ధ్యానం చేసి ఫుల్లు ఎమోషన్‌తో మైదానంలోకి వస్తుందండోయ్. విరాట్ కోహ్లీ అంటున్నాడు, గతం మర్చిపోయి ఈసారి గెలుస్తాం ముందుకు పోయి అని అంటున్నాడు. అయితే రాజిత్ పాటిదార్ జ్యోతిష్య పంచాంగం చూసి ప్లాన్ చేసేటట్టు ఉన్నాడు. అయితే లివింగ్స్టోన్ ఇలా అన్నాడు, ఈసారి ఆట కాదు మామా, ఆత్మవిశ్వాసంతో గెలుస్తోంది అంటున్నాడు. అయితే పంజాబ్ జట్టు పరిస్థితి శ్రేయాస్ అయ్యర్ సిద్ధంగా ఉన్నాడు. పంజాబ్ బౌలర్లు ఎప్పటిలాగా ఆత్మవిశ్వాసంగా ఉన్నారు. కానీ ఈసారి శనిగ్రహం పంజాబ్ జట్టుకు చిన్న వార్నింగ్ ఇస్తున్నది. దక్షిణ భారతదేశం నుంచి వచ్చే గాలి ఈరోజు ప్రమాదకరంగా కనిపిస్తున్నది. అయితే జ్యోతిష్య ఫలితం ప్రకారం ఇవాళ 3:30 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. గ్రహాల సహకారం కూడా ఉన్నది కాబట్టి ఈ రివెంజ్ ఆర్‌సీబీ జట్టుకి రివెంజ్ తీసుకుంటుందన్నట్టే ఉన్నది. విజయోస్తు, శుభమస్తు.